దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బీసీ టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండ పోయి ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నావు. ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్దాలే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పోదాం. ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులాగమైనవి. దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గన్మెన్లు లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గు